మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. అమ్మో నేను రాను ఆ భద్రాచలం గవర్నమెంట్ ఆసుపత్రికి. బాలింత ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమాలు ఎక్కువగా చూస్తావా, డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా అసభ్య పదజాలంతో ఇబ్బందులు పెడుతున్న వైద్యులు డబ్బులు లేకుండా డెలివరీ చేయటానికి ఇక్కడ ఎవరూ తీరిగ్గా లేరు అంటూ లంచాలు అడుగుతున్న సిబ్బంది, ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్న కనికరం చూపని వైద్యులు. నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా, అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకో అని అసభ్య పదజాలంతో గర్భిణులను తిడుతున్న డాక్టర్లు. బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణి మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకున్నావా, ఇక్కడ నొప్పులు రాలేదా, సినిమాలు ఎక్కువ చూస్తావా, డైలాగులు చెప్తున్నావు అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వైద్యురాలు ప్రమీలారాణి కాన్పు అయ్యాక బిడ్డను పక్కన పడేశారు. ఆ తర్వాత ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పుగా రాశారంటూ పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని, రోగులకు నీళ్ల పాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాలింత. ప్రతి ఒక్కరికి ఇచ్చారు. డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక మా ఆయన దగ్గర 500, ఇంజెక్షన్ కనేసి 1600, బయట నర్సులకు వచ్చేసి 300, ఊడ్చే వాళ్ళకి 100, క్లీన్ చేసిన వాళ్ళకి అంతే. బయట మా డ్రెస్ చేంజ్ చేయడానికి 1 డేకి 100, ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసినా 100, బయట ఏది చూసినా లంచాలే. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ కే వెళ్ళొచ్చు కదా. అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా. డాక్టర్ ప్రమీలారాణి కూడా అంతే. బాగా పెయిన్ వస్తుంది అంటే, పెయిన్ బాగా నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్కడ డెలివరీ